మొహంతో ఎర్రగా అయిందిరా ఎవడన్నా కొట్టిండా నిన్ను కొంచెం తిట్టించుకున్నాక రేపు చేసుకుందామని 6 నుంచి డైలీ హోలీ ఆడినట్టుంటుంది కదా పెళ్ళైనాక. మరి బ్యాచులర్ ఉన్నప్పుడు ఆ ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది. Interviews, podcasts, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com. గల్లీ మొత్తం నువ్వే చేసినావు అంట కదా హోలీ, ఎందుకు? గల్లీ మొత్తం కాదు కానీ మా ఫ్లోర్ మేమే చేసాము. మీదే చేశాను, నువ్వు ఒకదాన్ని చేసావు. మేమందరం చేసాము. నువ్వెందుకు మరి తీవ్రంగా అనిపిస్తాను? ఇంకా అందరు వెళ్ళిపోయారు కదా, నేనే మీకు క్యాప్చర్ అయ్యాను. అందరు వెళ్ళిపోయారు కదా, అన్ని రంగులు మొత్తం ఆల్మోస్ట్ కలిపేసినావు. అందరు అయిపోయింది, నేను ఒకదాన్నే కాదు. హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఇంటికి పోయి చేశారు వచ్చేయండి. ఏం లేదు, ఏడెంత కొంచెం తిట్టించుకున్నాక కామన్ అయిపోయింది. సాయంత్రం ఏముండదా? ఏముండదు. మధ్యాహ్నం మాత్రం సాయంత్రం డబ్బులు ఉంటుంది. ఏముండదు. అవునా? లేదా పండగ చేసుకుంటున్నా కానీ మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ అయిపోయింది. ఏం కొంచెం కూడా అనిపిస్తలేదు. నీట్గా ఉన్నారు. కార్ అంతా దుడిపించిన కాదు, హోలీ కార్కి కాదు, మీకైతే మీరు హోలీ అన్నట్టు ఏం కనిపిస్తలేదు. తక్కువ వాడాం. ఎందుకని? రేపు చేసుకుందామని. అట్లా ఎందుకు? ఇవ్వాలి కదా పండగ. రేపు అంటారు కదా చాలా మంది. అవునా? ఏది ఇవ్వాలి అట పండగ. ఇక్కడే పిల్లలు ఆడుకుంటారు కానీ మా సైడ్ ఏం ఆడట్లేదు. ఎట్లా చేస్తారు హోలీ అంటే చిన్నప్పటి నుంచి? అంటే కొత్తగా ఏమన్నా? కొత్తగా అంటే ఏం లేదు, ఇప్పుడు అంటే మాకు మ్యారేజెస్ అయ్యాయి కాబట్టి ఏం చేయట్లేదు. అయితే ఏంది బ్రో, మ్యారేజ్ అయితే స్వతంత్రం పోయిందా ఏంది లైఫ్ లో? స్వతంత్రం అని ఏం లేదు కానీ అంతా ఎంజాయ్మెంట్ ఏం లేదు. జస్ట్ చేస్తున్నాం అంటే ఎంజాయ్మెంట్ లేదంటేనే పోయింది అని చెప్తున్నాం. మన అంతే కదా, కామన్ గా ఏముంటది. వితౌట్ బ్యాచులర్ ఉన్నప్పుడు ఆ ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఏం లేదు. లేదు బ్రో, ఏదో హ్యూమిలియేట్ చేస్తున్నారు. నో అండి, నో నో. ఎందుకు డైలీ మమ్మల్ని హోలీ ఆడుతూనే ఉంటారు కదా అంటారా? అంతే కదా, అలాగే ఉంటుంది. అట్లానే ఉంటుంది. అవునా? నిజమా? డైలీ హోలీ ఆడినట్టుంటుంది కదా పెళ్ళైనాక. జస్ట్ క్యాజువల్ గానీ అదేమి ఉండదు, బాగుంటుంది. ఆల్రెడీ మార్నింగ్ ఆడుకున్నా. పెళ్లి చేసుకోవచ్చు అంటున్నారు. చేసుకోవచ్చు. మీరు పడిన గుంటలో మేమెందుకు పడకూడదనా? అదేం లేదు, ఎందుకు పడడం అనే ముందే చెప్తున్నా. వద్దని. ఎస్. ఓకే, అట్లా అయితే కష్టం కదా మరి. పెళ్లి చేసుకోకుండా ఎట్లా బ్రో? ఉండాలి అంతే. ఎట్లా అన్నట్టు ఇప్పుడు ఉంటలేరా మీరు? ప్రశాంతంగా ఉండొచ్చు, లైఫ్ లీడ్ చేయవచ్చు, చాలా బాగుండొచ్చు. ఎక్స్పీరియన్స్ బ్రో. నేను మీ దగ్గర 2 words విన్నా, అయితే ఎవరు చెప్పరు కదా. నేను చచ్చిన కావాలని చేస్తారు కదా. అవునా? నేను అలా చేయ. ఓకే చాలు. రంగు లేదేంది నీ ఒంటి మీద? ఆడేసినాం అక్క. ఆడేసినావు? ఏడన్నా కనిపిస్తుందా? ఏడేసినావు? స్నానం చేసుకున్నాం అక్క. స్నానం చేసుకోక ఎట్లా ఉంటాం? ఎప్పటి నుంచి ఆడినావు? ఎన్ని గంటలు ఆడినావు? 6 నుంచి 10 దాకా ఆడినాం. ఎట్లా ఆడినావు? ఏమేమి తెచ్చి ఆడినావు? కలర్స్ తెచ్చి ఆడతారు అక్క. ఏం ఆడతారు? కలర్స్ అయినా కోడిగుడ్లు లేవారా? ఉన్నాయా? ఎన్ని కొట్టినవురా? ఎన్ని కొట్టినావు? 10 కొట్టినావు? మా ఫ్రెండ్స్ మొహంతో ఎర్రగా అయిందిరా ఎవడన్నా కొట్టిండా నిన్ను? కలరేనా? ఓన్లీ రెడ్ కలరేనా? చిప్పక దెబ్బ తగిలింది. డైలీ హోలీ ఆడుతూ ఉంటావా? ఎందుకు తగిలిందిరా అంత పెద్ద దెబ్బ? పడ్డా అక్క సైకిల్ మీద. ఎంతమంది ఉన్నారా నీకు ఫ్రెండ్స్? రే ఇటు చూడు, ఎంతమంది ఉన్నారు నీకు ఫ్రెండ్స్? ఉంటారు అక్క ఒక 30-40 మంది. తక్కువ అనిపిస్తలేదురా? సరే రంగేది మరి? రంగేది అక్క. స్నానం చేసేసినామంటే రంగేందంటే తీసుకొని రావాలి కదా రోడ్డుకి వచ్చినప్పుడు. మరి ఇలా హోలీ అయితే ఉత్తికొస్తావా? అట్లా చూడు, చక్క చబ్బి బుగ్గలు వేసుకున్నావు. ఎవరికన్నా అంత రాయాలనిపిస్తే రాస్తారు కదా. నువ్వేం చేస్తావంటే చెప్పి తిను, ఒక కవర్ తెచ్చుకో, రంగిడ కట్టుకో, ఆ కవర్ ఈడ కట్టుకో. ఎవరికి నేను చూస్తే రాయబుద్ధి అయితే వాళ్ళు రాసుకుంటూ పోతారు. ఏమంటావు? ఏం మాట? ఇట్లా పెట్టుకుంటే ఎట్లా ఆపుతారు అక్క సైకిల్? ఆపు, ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఆపు. రాస్తావా? హోలీ ఆడదామా అని అడుగు. ఆడదామంటే ఆడు, ఆడకపోతే స్కిప్ చేసి పక్కకు పో. ఏమంటావు? ఇది మళ్ళీ ఏం వేస్తాడు అర్థం కావట్లే. సైకిల్ మీద ఎందుకు ఒక బండి మీద పోదాం ఇద్దరం. నాకు బండి లేదు.
మరి ఎట్లా వచ్చినావు? పెట్టు నాది లేక ఎట్లా నువ్వు పోయేది ఇట సీదా పో నువ్వు ఇట్లా